ఓం భూవరాహాయ నమః. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం సర్వ ఋషిభ్యో నమః. త్రిసత్యే విధియుక్తం శ్రేయం త్యాగేనైక అమృతత్వ మానసు అనేటువంటి ఋషి ప్రమాణం విశ్వవ్యాప్త సందర్భంగా విశ్వవీక్షకుల విజ్ఞప్తిగా నిన్నటి వీక్షణంలో మా తల్లిదండ్రుల యొక్క మూలస్థానమైనటువంటి 70 సంవత్సరాలు అర్చకత్వ సేవని నిర్వహిస్తూ అనంత విశ్వసేవా కేంద్రానికి పునాది అయినటువంటి ఫౌండేషన్ పునాది ఏర్పడటానికి కారణమైనటువంటి ఆయన జీవిత ప్రస్థానం 70 ఏళ్ళ ఆయన జీవిత ప్రస్థానమే అనంత విశ్వసేవా కేంద్ర అఖండ మహాసంకల్ప ఫౌండేషన్కి పునాది. పరిపూర్ణంగా వాళ్ళిద్దరి జీవితమే వాళ్ళ పుట్టుక నుంచి చివరి జీవన్ముక్తి ధన్యత చెందినటువంటి వాళ్ళ జీవితమే అనంత విశ్వసేవా కేంద్ర ఫౌండేషన్ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్కి 2011లో స్వయంగా బ్రహ్మాండ నాయకుడిని స్వయంభూ ఆయన బ్రహ్మాండం అంతా వ్యాపించున్నటువంటి పరమాత్మ కాశీ విశ్వేశ్వరుని ప్రామాణికంగా తీసుకుంటూ వ్యవస్థ యొక్క దేహాలు గృహాలు వ్యవస్థని ఆయన జీవితకాలంలో అధ్యయనం చేస్తూ అనేక దేహాలని గృహాలని వ్యవస్థని పరిశీలన చేస్తూ అన్నీ ఆయన దగ్గరికి వచ్చాయి. గృహాల్లో బాధలు ఉన్నటువంటి సమస్యలు రకరకాల గృహంలో ఉన్నటువంటి రకరకాల బంధుత్వాలు ఏర్పరచుకునేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ దేవాలయంలో ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకునేవాళ్ళు. ఆస్తుల గురించి, అన్నదమ్ములు, అత్తమామలు, కోడళ్ళు, కొడుకు కోడళ్ళు, మామలు కోడళ్ళు, అత్తలు కోడళ్ళు, దేహాల్లో గృహాల్లో ఉండేటువంటి అన్ని రకాల మానవ సంబంధాలు ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన దగ్గరికి వచ్చి ఇబ్బందులు బాధలు అన్నీ చెప్పారు. ఈ చెప్పటంలో వీటికి కారణం ఏంటి ఆయన విచారణ చేశారు. ఈ దేహాల్లో గృహాల్లో కలియుగంలో ఈ రకంగా ద్వాపర యుగం తర్వాత ఈ రకంగా రావడానికి కారణం ఏంది? అన్నదమ్ముల మధ్యన ఈ ప్రోటోకాల్ అంటే అన్నదమ్ముల మధ్యన ప్రోటోకాల్ ఉండటం లేదు. పెద్దవాడు, మధ్యవాడు, చిన్నవాడు, అక్క చెల్లెళ్ళు, మమేకతలు, ఆర్థిక స్థితిగతులు మధ్యన నియమాలు నడవటం లేదు. తర్వాత వదినలు, మరదళ్ళు, అత్తలు, కోడళ్ళు ఈ మమేకతలు లేకపోగా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మా నాన్న దగ్గరికి దేవాలయంలో ఉలవపాళ్ళలో ఉండగా 40 సంవత్సరాలు ఉలవపాళ్ళ దేవాదాయ శాఖ దేవాలయం చేసిన సందర్భంలో బిట్టగుంటలో విశ్వహితంగా శంకుస్థాపన, గృహప్రవేశం, పెళ్లి ముహూర్తం ఇవన్నీ చేస్తూ దేవాలయ అన్ని సేవల్ని చేసేటువంటి క్రమంలో బజార్లో 11 సంవత్సరాలు 93 నుంచి 2005 వరకు వినాయకుడి దేవాలయం దగ్గర చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి రకరకాల స్థానాల దేహాల స్థితుల్ని ఆయన్నే అవమానపరిచి వంచి అనేక రకాలైనటువంటి స్థితుల్ని ఆయన స్వయంగా ఎదుర్కొన్నారు, చూశారు. చూసి నవరసాలు బీభత్సం, రౌద్రం అన్నిటినీ స్వయంగా వీక్షించారు. ఆయన స్వయంగా వీక్షించినప్పటికీ ఆయన దేహం పుట్టుక నుంచి 82 ఏళ్ల వరకు చెలించలేదు. అన్నిటినీ ప్రత్యక్షంగా ఎదురుగా బీభత్సాన్ని చూశాడు, రౌద్రాన్ని చూశాడు. 1980-70 ప్రాంతాల్లో 70-80 ప్రాంతాల్లో ఎదురుగా ఆ రైల్వే వ్యాగన్లు కొంతమంది కందిపప్పు రవాణా సౌకర్యాలు గూడ్స్ బండ్లో కందిపప్పు, మినపప్పు, బియ్యం ఇవన్నీ పోతుంటే కొంతమంది వచ్చి ఆ వ్యాగన్లు రంధ్రాలు చేసి బస్తాల్లో పట్టుకొని చక్కెర దేవాలయం వెనక పెట్టేవాళ్ళు. దీన్ని రైల్వే పోలీసులు
నివేదిక అంది. రమణాచార్యులు వెంకట శేషమ్మ ఉన్న దేవాలయం పక్కన ఉన్నటువంటి రామాచార్యులు కట్టినటువంటి ఇంట్లో రైల్వే పోలీసులను ఆదరించి ఈతాకులు చాపిస్తే రాత్రి పూట 2 తుపాకులు పడుకొని పోయేవాళ్ళు. ప్రతిరోజు రాత్రి, వారంలో 2-3 రోజులు రాత్రి పూట పంచలో ఆశ్రయం ఇస్తే, రైల్వే పోలీసులకి ఆశ్రయం ఇస్తే ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి. అవి వీక్షించాడు ఆయన. రకరకాల తగాదాలు, దౌర్జన్యాలు, అవినీతులు. తర్వాత దాదాపు ఇందిరాగాంధీ ప్రాంతం నుంచి 2017 వరకు అనేక సందర్భాల్లో ఉత్తమ పౌరుడుగా పోయి తన ఓటుని వినియోగించి పౌర విధిని అమలు చేశాడు. అవి చూశాడు. ఎక్కడ కూడా ఆయన దేహం చెలించలేదు. అన్నింటినీ చూశాడు కానీ చెలించలేదు. కారణం ఏంది అనేటువంటి కారణాన్ని గుర్తించాడు ఆయన. కారణాన్ని గుర్తిస్తూ దేవాదాయ శాఖ ఉన్నటువంటి పరిస్థితి, ప్రైవేట్ దేవాలయాలు ఉన్నటువంటి ఇబ్బందికరమైన స్థితుల కారణాలు గుర్తించాడు. ఆయన చేసేటువంటి రోజుల్లో అసలు దేవాదాయ శాఖే లేదు. దేవాదాయ శాఖ పుట్టల. 1935లో పుట్టాడు. దేవాదాయ శాఖ ఇప్పుడు 1950 తర్వాత ఏర్పడింది. దేవాదాయ శాఖే లేదు. లేనటువంటి రోజుల నుంచి అర్చకత్వం వహించి 2011లో 40 సంవత్సరాలు 100 నుంచి 200 రూపాయలు, 2000 రూపాయలు, 70 రూపాయలు జీతం చేసినటువంటి సందర్భంలో దేవాదాయ శాఖ దేవాలయాన్ని 11 కోట్ల రూపాయల 11 ఎకరాల జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి దేవస్థాన భూమి సింగపేట వాస్తవ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉలవపాళ్ళ గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో గాలిదిబ్బల్లో 40 ఎకరాలు, దేవాలయాన్ని ఆనుకునే హైవేలో 11 ఎకరాలు ఉంటే ఈ 11 ఎకరాలకి దేవాదాయ శాఖ హద్దులు వేయకపోతే 2011లో తిరుమల వెంకటాచలపతి దీక్షగా చేసుకుని ఈ 11 ఎకరాలకి ఆయన స్వయంగా ఆయన అనుమతి మేరకు నేను అక్కడ 11 ఎకరాలకి హద్దులు వేయించి ఫెన్సింగ్ వేయించాను. దేవాదాయ శాఖ ఈవో కూడా నేను రానని చెప్పాను. గ్రామం రాకుండా దీన్ని వేయటం, దేవాదాయ శాఖ అప్పగించటం అనేటువంటి స్థితిని జరుపుతూ బ్రహ్మాండ నాయకుని కాశీ విశ్వేశ్వరుని ప్రామాణికంగా తీసుకుంటూ భక్తి సంకల్పం చెప్పబడుతోంది గోత్రనామాలతోటి. కేవలం దేవాలయాల్లో 5% మంది మాత్రమే దాన్ని అవగాహన కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నారు అనేటువంటిది గుర్తించి అఖండ మహాసంకల్పం స్వామివారి దగ్గర నిత్య కళ్యాణంగా చెప్పబడుతున్నాడు. కారణంగా భోగోలు పెట్టుకుంటలో 2005 నుంచి 2023 వరకు 18 కళ్యాణాలు తిరుమల వెంకటాచలపతి ప్రామాణికంగా దేవాలయం భోగోలు పెట్టుకున్న దేవాలయంలో 18 కళ్యాణాలు తిరుమల తిరుపతిలో చదువుకున్నటువంటి వేద పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల ద్వారా అక్కడ జరుపుతూ కళ్యాణాన్ని విశ్వ కళ్యాణానికై విశ్వవ్యాప్తికై అనంత విశ్వాల విశ్వసేవా కేంద్రంలో అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అనేటువంటి దాన్ని విశ్వచక్ర రూపంలో విశ్వంలోకి విడుదల చేయడం జరిగింది. అది విశ్వవ్యాప్తంగా వెళ్తూ ఉంటుంది. దాని పని విశ్వవ్యాప్తంగా భక్తి యోగాన్ని, కర్తవ్య యోగాన్ని, జ్ఞానస్వరూపంలో ఈ సంకల్పాన్ని దేవాలయంలో వేదాలు, పురాణాలు, గృహంలో బాల్యంలోనే నామకరణ సందర్భంగా సంకల్పాన్ని, చతుర్విధ పురుషార్థాన్ని, చతురాశ్రమాన్ని, దేహానికి సంబంధించిన 4 అవస్థల్ని అన్నింటినీ సమగ్రంగా ఆ సంకల్పంలో చెప్పబడి ఉన్న కారణంగా అది దేహంలో, గృహంలో అమలు జరగాల్సిన అవసరం ఉంది. 365 రోజులు దాన్ని వ్యాప్తిలోకి తీసుకోపోవలసిన కర్తవ్యం ఉన్నది అని అంటూ ఆ కర్తవ్య నిర్దేశనం నాకు చేసిన సందర్భంగా దాన్ని విశ్వచక్ర రూపంలో వ్యాప్తి చేసేటువంటి క్రమంలో రేపు గీతా జయంతి నుంచి గీతా జయంతి, వామన ద్వాసి, హనుమద్వ్రతం సందర్భంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రాథమిక విచారణ చేసుకున్నాం. ఇన్ని సందర్భంగా దీన్ని ఆయన వ్యవస్థాపకుడైనటువంటి ఆయన చేసినటువంటి దాన్ని స్వయం నిదర్శనంగా కూడా గ్రహించుకున్నాం.
గ్రహించుకొని ఆయన మహాసంకల్పం విశ్వంలోకి చక్రం దాకా విడుదల చేయటం జరిగిపోయింది, విడుదలైపోయింది. ఆ చక్రం పనిచేస్తూ ఉంటుంది. అది త్రిమూర్తి స్వరూప నిర్వాహక వ్యవస్థ, దేవతా వ్యవస్థ, ఋషి వ్యవస్థ. ఆ చక్రానికి సంరక్షణగా అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, అనేక దేవతా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. కావున వీక్షకులు గుర్తించి దీన్ని, ఈ విశ్వసేవా కేంద్రాన్ని గ్రహిస్తూ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుగా నేనెవరు, నాదేముంది, ఎవరిదేముంది, ఎవరెవరు అనేది విచారణ చేసుకుంటూ సిబిఐ క్లియర్ బాడీ ఇన్వెస్టిగేషన్, క్లియర్ భూమాత ఇన్ఫర్మేషన్, క్లియర్ భగవంత ఇన్ఫర్మేషన్ అనేటువంటి విషయాలను అధ్యయనం చేసుకుంటూ, అధ్యయనం అనేది అద్భుతమైనటువంటి విషయం. ఎవరైనా అధ్యయనం ద్వారా అవగాహన కలుగుతుంది. అవగాహన కలిగితే ఉత్తమమైనటువంటి జీవితానికి మనం ఎక్కడ ఉన్నాము అనబడేటువంటి విషయం నిర్ధారణ జరుగుతుంది. ఆ నిర్ధారణ ద్వారా నియమాన్ని అమలు చేసుకుంటూ దేహస్థాన నియమం, బాడీ పొజిషన్ రూల్, బాడీ పొజిషన్ రూల్ అంటే ఇంకొక చిన్న ఉదాహరణగా బాడీ పొజిషన్ రూల్. ఒక పాఠశాల ఉంది, హెడ్ మాస్టర్ ఉన్నాడు, టీచర్లు ఉన్నారు, ప్యూన్ ఉన్నాడు, రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాడు, చిమ్మేవాళ్ళు ఉన్నారు, విద్యార్థులు 5 ఉన్నారు. ఈ 6 విద్యార్థులు 6 దేహాలు ఆ స్కూల్లోకి వెళ్ళాయి. స్కూల్లోకి విద్యార్థికి సంబంధించిన విద్యార్థి నియమాలు ఉన్నాయి. ప్యూన్ గంట కొట్టేటువంటి నియమం, గంట కొట్టే నియమం ఆ దేహానికి ఉంది. ఉపాధ్యాయులు ఆ విషయాన్ని శ్రవణంగా వాళ్ళు గ్రహించి గ్రంథంలో, పుస్తకంలో ఉన్నదాన్ని విద్యార్థులకి బోర్డు ద్వారా, రాత ద్వారా చెప్పేటువంటి నియమం వాళ్ళకున్నది. వినేటువంటి కర్తవ్యం వాళ్ళకుంది. అక్కడ వాళ్ళకి నియమాలని, చెప్పేవాళ్ళకి నియమాలు ఉన్నాయి. వీటన్నిటినీ నియంత్రణ చేస్తూ, నియమంలో ఉంచుతూ హెడ్ మాస్టర్ ఆయన అన్నింటినీ గ్రహిస్తూ, అన్నింటినీ నియంత్రిస్తూ, ఆయన కర్తవ్యాన్ని ఆయన చేస్తూ హెడ్ మాస్టర్గా ఆయన. ఎవరి నియమాలు వాళ్ళకి ఉన్నాయి. ఏవి ఈ నియమాలు వాళ్ళవి కాదు, వాళ్ళ నియమాలు వీళ్ళవి కాదు, వీళ్ళ నియమాలు వాళ్ళవి కాదు. అందరూ ఎవరి నియమాలు వాళ్ళు నియమబద్ధంగా పాటించుకుంటేనే అది పాఠశాల. అదేవిధంగా గృహంలో కూడా బాలురు పని బాలురు, స్త్రీల పని స్త్రీలు, యజమాని తల్లిదండ్రుల కర్తవ్యం తల్లిదండ్రులు, కొడుకుల కర్తవ్యాలు కొడుకులు, జవాబుదారీతనంతో ఏ ఇద్దరి మధ్యన ఉండవలసిన నియమాలు, అత్తాలుడు, మామాలుడు, కొడుకు కోడలు, ప్రతి ఇద్దరి మధ్యన నియమం ఉంది. ఆదరణ గౌరవాల మధ్య ఉన్నాయి. ఆదరించుకోవడం, చిన్నవాళ్ళని ఆదరించుకోవటం, పెద్దవాళ్ళని గౌరవించుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి నియమాలను అమలు చేయటం యథాశక్తిగా. వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని, త్రిగుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణాలు. అందరూ తెలియగల వాళ్ళు కాదు, అందరూ చేయగలిగిన వాళ్ళు కాదు. తమో గుణం ఉండేవాళ్ళు ఉంటారు, రజోగుణం ఉండేవాళ్ళు అధికంగా. అన్ని గుణాల్లో యథాశక్తిగా ఎవరు చేయగలిగిందో వాళ్ళు చేసి, ఏ ఇద్దరి మధ్యన నియమాలు, అందరి మధ్యన నియమం ఉంచుకొని ఏమున్నా కానీ అక్కడ కూర్చొని మాట్లాడుకోగలిగితే, సంభాషణ చేసుకోగలిగితే సుప్రీం న్యాయం గృహంలో ఉంది. నేనేం చెప్పాల్సిన పని లేదు. నా ఇష్టం, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా, ఎంతైనా అని కృతయుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ద్వాపరయుగం నుంచి కలియుగంలో ఎప్పుడూ ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి పరిస్థితులు. ద్వాపరయుగంలో శకులు ఉన్నాడు, శకులు లాంటి వాళ్ళు దేహాల్లో గృహాల్లో ఉన్నారు. త్రేతాయుగంలో మంద ఉంది, మంద తమో గుణంతో, మంద మధ్యతోటి వచ్చి ప్రేమగా
చెప్పేవాళ్ళు ఉంటారు ప్రేమ అనే పేరుతోటి. ఈ ప్రేమ అనే పదం బ్రహ్మాండంగా విస్తరించి ఉంటుంది. ఈ ప్రేమ రెండు పెదాల మీద ప్రేమ, కాళ్ళు చేతులు చెప్పేది ప్రేమ. ప్రేమ అంటే ఏ ఇద్దరి మధ్యన, ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళ మధ్యన ఉండే ప్రేమ ఒక రకంగా ఉంటుంది. తండ్రి కొడుకున్నాడు, వాళ్ళ మధ్యన ఒక రకంగా ఉంటుంది. తల్లి కూతురు ఉన్నారు, వాళ్ళ మధ్యన ఒక రకంగా ఉంటుంది. మనవరాలు మనవడు ఒక రకంగా ఉంటుంది. ఈ ప్రేమ అనే పదాన్ని ఇష్ట ప్రకారంగా మిక్సీలో వేసి చెప్తా ఉన్నారు విశ్వంలో. అంటే ప్రేమే, ఆ ప్రేమ అనేటువంటి పదాన్ని ఎక్కడ వేదాల్లో పురాణాల్లో ఎక్కడ లేదు, ఈ కలియుగంలో విస్తారంగా వ్యాపించింది. కాబట్టి వాత్సల్యం అన్నారు. రామచంద్రమూర్తి మీద దశరథ మహారాజు వాత్సల్యం, పుత్ర వాత్సల్యం, దాన్ని మమకారం, మమత్వం అంటారు. అందువల్ల కలియుగంలో అటువంటివన్నీ ఉన్నాయి. అటువంటి పరిస్థితులన్నింటినీ మా నాన్నగారు అన్నింటినీ గ్రహించి ఏ సందర్భంలో కూడా 80 సంవత్సరాల ఆయన 82 సంవత్సరాల జీవితంలో మా అమ్మ నాన్న కష్టం అనేటువంటి పదాన్ని ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ బయటికి మేము కష్టపడ్డామని కానీ ఎవరన్నా కష్టపడుతున్నారని కానీ ఈ పదాలు రానివ్వదు. తర్వాత ధనికులు బేదలు అనే పదాన్ని రానిలా, కులం అనే పదాన్ని రానిలా. ఎవరిని చూసినా కానీ ఎవరితోటి ఏ వివాదం లేదు. వాళ్ళని వంచి అవమానపరిచి మోసం ఈ లక్షణాలు వాళ్ళ పరంగా వచ్చాయి. కానీ వాటన్నింటినీ తిప్పించి జాలి చూపించారు. ఈ వ్యవస్థ మీద బాగా ధనం ఉన్న వాళ్ళ మీద జాలి చూపించారు, దయ. ఎందుకు నాయన ధనం ఉంది కానీ మాత్రలు వేసుకుంటూ వ్యాధి రూపంలో ఉన్నాయన లోపత్వంతో శోభిస్తున్నారు నాయన అనేవాడు మా నాన్న. అందువల్ల ఈ విషయాలన్నింటినీ గ్రహించుకుంటూ రేపు ఈ రాబోయేటువంటి నివేదికలో అనంత విశ్వసేవ కేంద్రం యొక్క మహాసంకల్ప ఫౌండేషన్ని గీతా జయంతి నుంచి ఆరంభించుకుంటూ దాన్ని వ్యాప్తిలోకి తీసుకొని పోయేటువంటి ప్రమాణాన్ని గుర్తించుకోగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్.